ప్రపంచ స్థాయిలో టారిఫ్ వార్ నడుస్తుంది ఫ్రెండ్స్. ట్రంప్ గెలిచిన తర్వాత ఈ టారిఫ్ వార్ అనేది తారాస్థాయికి పోయింది. ప్రతిసారి ప్రధానమంత్రి మోదీని బ్యాక్ ఫుట్లో పెట్టిండు ట్రంప్ ఎక్సెట్రా. ఈ టారిఫ్ వార్లో మోదీ ఏం మాట్లాడతలేడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, యుఎస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత పిఎం మోదీ ఇంకా ట్రంప్ మధ్యలో ఈ డిస్టెన్స్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ట్రెమెండస్ ట్రయల్ నడుస్తుంది టారిఫ్లలో. భారత్ దాని మీద ఏం మాట్లాడతలేదు. ట్రంప్ భారత్ ఇజ్జత్ తీసిండు. 104 మంది ఇండియన్ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్లని చైన్ లేచి భారత్ పంపించేసిండు. భారత్ ఒక సైలెంట్ స్పెక్టేటర్ లెక్క చూస్తున్నది, ఈ అవమానాన్ని భరిస్తూ వస్తున్నది. భారత్ ఈ షికంజ్ ఎందుకు గట్టిగా చేస్తలేదు, తన టారిఫ్ పాలసీ ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పి మాట్లాడితే తిప్పికొట్టిండు నీ దేశ ప్రధాని, తిప్పికొడుతున్నాడు నీ దేశ ప్రధాని. ప్రధానమంత్రి అండ్ టు దట్ మ్యాటర్ మన భారత్ సర్కార్ సైలెంట్గా అడుగులేస్తుంది. మూవ్ బంద్ కామ్ చాలు. ట్రంప్ యొక్క టారిఫ్లను తిప్పికొట్టనీకే వితౌట్ ఎనీ నాయిస్ మూవ్ బంద్ కామ్ చాలు. అదే కదా ఇంపార్టెంట్. భారత్ యూరోపియన్ కంట్రీస్తో జబర్దస్త్ డీల్ ప్లాన్ చేసింది. నిజంగా చెప్పాలనంటే 4 యూరోపియన్ దిగ్గజ దేశాలతోని చేతులు కలిపి ఈ టారిఫ్ ప్లాన్స్ మీద చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది భారత్. అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ భారత్లో ఫ్రీ ట్రేడ్ చేస్తాయి, భారత్ కూడా అక్కడ ఫ్రీ ట్రేడ్ చేస్తుంది. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, నీ భారత్ మౌస్ తిప్పుతూనే ఇవాళ బ్రహ్మాండం కదులుతుంది. భారత్కు ఉన్న పాపులేషనే ఇవాళ దానికి అది వరమైంది. అది ఇలా ట్రంప్కు శాపం అవుతుందా అని అంటే మేబీ మే నాట్ బి. ట్రంప్ ఏదైతే టారిఫ్ మాటలు మాట్లాడుతున్నాడో తన అమెరికాను గ్రేట్ చేద్దామన్న తత్వం, తపస్సు ఆయనది, ఆయన స్వార్థం. ఈ తపస్సు, ఈ స్వార్థంలా అమెరికా గ్రేట్ అవుతుందా అంటే ఖచ్చితంగా గ్రేట్ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం వేరే కంట్రీలు వీక్ అవుతాయి అని అంటే అది ట్రంప్కి అనవసరం. ట్రంప్ సెల్ఫిష్నెస్ అమెరికాకు ఆగిపోతుంది. కాకపోతే నీ డిఎన్ఏ వసుదేవ కుటుంబకం, సర్వే జన సుఖినో భవంతు. అందరు మంచిగా ఉండాలా, అందులో మేము మంచిగా ఉండాలా. సో మన టారిఫ్ భారత్ యొక్క స్వార్థం ఖచ్చితంగా ఉన్నది. బికాస్ ఇట్ ఈస్ నాట్ మీ ద వాయిస్ పీస్ ఆఫ్ మోదీ అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. ఇట్ ఈస్ నాట్ మీ హూ హ్యాస్ సెడ్ దిస్. నేనన్న మాటలు కావి. ట్రంప్ ఒక దగ్గర అన్నాడు, ఏమని అన్నాడు, మోదీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ మై ఫ్రెండ్ మోదీ అని చెప్పి చెప్పిండు. మోదీ బాగా బేరమాడతాడు, ఆయనతో బేరమాడాలంటే చాలా కష్టం, భారత్ని ఎప్పుడు ముంగట పెట్టే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి నా ఫ్రెండ్ మోదీ అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. సో ఆయన స్వార్థం అమెరికా గ్రేట్ చేయాలని ఉంటే నీ ప్రధాని స్వార్థం కూడా భారత్ని ఆత్మనిర్భర్ చేద్దామని, వికసిత్ భారత్ చేద్దామన్న స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. దానికి నువ్వు టిప్పని చేస్తే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఐడియాలజికల్గా ఆర్ టు దట్ మ్యాటర్ ఐడియల్లీ ఇవాళ ఈ 4 దేశాలు భారత్తో చేతులు కలపడం వల్ల భారత్తో పాటు ఆ 4 దేశాలు బాగుపడతాయి. బికాజ్ ద పాపులేషన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ బూన్ టు దీస్ 4 యూరోపియన్ కంట్రీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ ఫెడరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్ EFTA ఆల్రెడీ డీల్స్ సైన్ చేసేది. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లికేటీ ప్రతి దేశంతోని కంట్రీ మొదలెట్టి ఇది ఆరంభం మాత్రమే. మ్యూచువల్ కన్సెంట్ తర్వాత ఇదొక వరల్డ్ ఆర్డర్ కమ్ముంగటికి పోతుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతారు ఫ్రెండ్స్. ఏది చేసినా భారత్ యొక్క స్వార్థం, వికసిత్ భారత్ యొక్క కళ, ఆత్మనిర్భర్ భారత్ చేసే విధంగా పోయే ముందు చూపు. ఇది భారత్లో ఉన్న భారతీయులు గెలిపించుకున్న భారత్ సర్కార్ లక్షణం. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.